ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. ఇక్కడ చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పులిలాగా పంజా విస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఉదయం 7 అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా తెల్లవారలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ పడిపోయింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 8 డిగ్రీలు పడ్డాయి. ఈరోజు 6 డిగ్రీల దాకా వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా చలి ఎక్కువ ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ ఈ వైద్యులు మాత్రం సూచిస్తున్నారు, ఇక్కడ గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు వెళ్ళదు, ఎందుకంటే ఎండ వెళ్ళినాకనే వెళ్ళాలా, ఎందుకంటే ముందు వెళ్తే వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలోనే చలి ఎక్కువగా ఉంటుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం, అర్లిటీ అనే గ్రామంలో 3 డిగ్రీల సెల్సియస్ పడిపోతోటి అక్కడ ఉన్న పశువులకు కూడా గతంలో బొంతలు కుట్టించి చలి నుంచి తీవ్రత కాపాడడం కోసం చేసిండ్రు. అట్లనే కాకుండా వాళ్ళు బోళ్ళు కానీ బాసనలు కానీ అంటే గిన్నెలు దొమ్ముకోవడానికి కూడా వేడి నీళ్ళు కాచుకొని చేసే పరిస్థితి ఉంది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రైతు కూలీలకు కానీ రైతులకు కానీ ఉదయం పూట వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఉదయం పని చేసుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ఇబ్బందికరం ఉంటుంది. అందుకోసమే వైద్యులు సూచించిన ప్రకారం ఎండ వెళ్ళినాకనే తీవ్రతగానే మనం బయటకు వెళ్ళాలని చెప్పేసి వైద్యులు అంటున్నారు. వీరు కూడా అంటే వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి. ఉదయమే కానీ సాయంత్రమే కానీ ఇక్కడ చలి బాగానే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ చలి తీవ్రత అనేది సర్వసాధారణంగా డిసెంబర్ లాస్ట్ వీక్లో, జనవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది. కానీ ఇప్పుడున్న భిన్న పరిస్థితుల్లో నవంబర్లో ఉన్నది, అంటే ఇంకా 2 నెలలు చలి తీవ్రత ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా దాదాపు సింగిల్ డిజిట్ ఇప్పటికే ఉన్నది, మైనర్ డిగ్రీ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఐఎండీ వారు హెచ్చరిస్తున్నారు, చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. రైతు కూలీలు కొద్దిగా సమయం వెనుకైనా పర్లేదు కానీ, లేటు అయినా పర్లేదు కానీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఆదిలాబాద్ అడవులు ఉండడం వల్ల చలి ఎక్కడ ఉంటుంది, వాతావరణం ఎక్కడ ఉంటుంది. ఇక్కడ వర్షాలు కూడా ఎక్కువనే పడుతుంటాయి, ఎండ కూడా ఎక్కువ పడుతుంటాయి. సో ఆదిలాబాద్లో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ చలి తీవ్రత తోటి ప్రజలు ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నారు. అందరూ జాగ్రత్త ఉందని చెప్పేసి వైద్యులు మనకు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ఆదిలాబాద్లో ఉన్న చలి పరిస్థితి. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.